టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారం మనకి కుజ, బుధ, శని గ్రహాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు మరి సింహరాశిలో, గురుడు మిథున రాశిలో, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. రవి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వాముల పట్ల కాస్త గొడవలు ఇవి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వివాదాలు, వాగ్వివాదాలు చేసుకోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క రాశి వారికి ఉంది. అదేవిధంగా అష్టమ స్థితిగతుడైనటువంటి రవి, కుజ, బుధ గ్రహాల వలన ప్రభుత్వం సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు చుక్కెదురు అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని తలపోట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. అదేవిధంగా అష్టమ కుజగ్రహ ప్రభావం వలన మనకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే అష్టమ బుధగ్రహ ప్రభావం వలన నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్లు మీకు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా యాక్సిడెంట్లో ప్రభావం అనేటటువంటిది ఒక రకంగా అయితే కోమాల్లో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడము, ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆగి ఉన్నటువంటి కార్లను గుద్దడము, అంటే వస్తువులు దెబ్బతింటాయి ఫారెన్లో, అంతేకాని మనుషులకి ఏం కాదు. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అయినట్లయితే మనకి మనుషుల ఆరోగ్య స్థితి మీదే దెబ్బ పడ్డం అనేటటువంటిది జరిగింది. కాబట్టి రాశి వారికి ఇంకా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం అనేటటువంటిది ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. దీని ద్వారా ఈ యొక్క రాశి వారి విద్యార్థులందరూ కూడా దెబ్బతినడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా కామన్. ఇవన్నీ కూడా పెద్ద మనుషుల వరకు వెళ్ళడము, పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే వీళ్ళంతా కూడా తీర్థక్షేత్రాలకి ఎక్కువగా వెళ్ళడము అనేటటువంటివి చేస్తారు. ఈ సింహరాశి వారు మరి ఈ వారంలో పుష్కరాలకు వెళ్ళడము, లేకపోతే కొత్త కొత్త ఊర్లకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి సింహరాశి వారికి మనకి శనీశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వాలి. ఈ యొక్క నల్లని గుడ్డలతో శనివారం నాడు చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ శనీశ్వరుడికి పూజ చేసుకోవడము, అలాగే చక్కగా నేరేడు పళ్ళని, చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.